ఏ పార్టీ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆ పార్టీనే పుష్ప అన్నట్టుగా మారిపోయింది సిచ్యువేషన్. ఏ ఎన్నిక చూసినా భయం అన్నది లేదన్నది నిజం. ఇది కమల వికాసం అంటూ దూసుకుపోతోంది మోదీ షా ద్వయం. మరి ఎందుకు విపక్షాలు బీజేపీని ఢీ కొట్టలేకపోతున్నాయి? మోదీ నెక్స్ట్ టార్గెట్ ఏ రాష్ట్రాలు? తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో హాట్ గా. బీజేపీ 2014 నుంచి ఇప్పటి వరకు తన గ్రాఫ్ అలా పెంచుకుంటూ పోతోంది, కానీ ఎక్కడా డ్రాప్ అవుట్ కాలేదు. ఎందరో నేతలు వచ్చారు, కనుమరుగయ్యారు, కానీ కమలం లోకల్ అన్నట్టుగా తన ప్రతాపం చూపిస్తోంది. అది ఢిల్లీ ఎన్నికల్లోనూ మరోసారి స్పష్టమైంది. 2 ఏళ్ల కిందట ఈ జన్మలో కాదు ఏ జన్మలోనూ తనను ఢిల్లీలో ఢీకొట్టే మునగాడే లేడంటూ కేజ్రీవాల్ మీసం మెలేశారు. ఆ సవాల్ను సీరియస్ గా తీసుకున్న మోదీ షా ద్వయం వచ్చే జన్మదాకా ఎందుకు, ఈ ఎన్నికల్లోనే ఆప్ అంతు చూస్తాం అన్నట్టుగా తన వ్యూహాలకు పదును పెట్టారు. విజయ ఢంకా మోగించారు. ఇంతకు ఢిల్లీలో ఆ పరాజయం బీజేపీ బలమా, స్వయం కృతాపరాధమా? दिल्ली के लोगों का ये प्यार, ये विश्वास हम सभी पर एक कर्ज है. इसे अब दिल्ली की डबल इंजन सरकार दिल्ली का डबल तेजी से विकास करके चुकाएगी. मोदी 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 ఎంతవారు గాని ప్రజా తీర్పు ముందు శిరసావహించాల్సిందే. जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. సామాన్యుడు అసమాన్యుడిగా ఎదిగినా ప్రజాస్వామ్యానికి తలవంచాల్సిందే. क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए. తినగా తినగా తీపి కూడా చేదే. ఎంతవారు గాని ప్రజా వ్యతిరేకత వ్యక్తమైతే అధికారానికి దూరమే. కానీ అదేంటో ప్రధాని మోదీ విషయంలో ఎంతవారు గాని మోదీ చరిష్మా ముందు జీ హుజూర్ అనాల్సిందేనా అన్నట్లుగా మారింది. తినగా తినగా వేప కూడా తీపే అన్నట్టుగా మారింది మోదీ ఇమేజ్. 2014 నుంచి అప్రతిహత విజయాలతో, విపక్షాలకు సాధ్యం కాని రికార్డులతో, అసామాన్య వ్యూహాలతో దూసుకుపోతోంది కమలం. విపక్షాల కంచుకోటళ్లు బద్దలు కొడుతూ ఢిల్లీ నడిబొడ్డున సగర్వంగా కమలం జెండా పాతింది మోదీ షా ద్వయం. मोदी 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 సామాన్యుడిగా వచ్చి అసామాన్యుడిగా ఢిల్లీ గద్దెనెక్కి కూర్చున్న మఫ్లర్ వాలా కేజ్రీవాల్ అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. 12 ఏళ్ల అధికారాన్ని చాయ్ వాలా మోదీ మట్టి కరిపించారు. ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా ఢిల్లీ పీఠం నుంచి ఆపును దించే దమ్ముందా మోదీ అంటూ ఘీంకరించిన ఆ 10 నేతకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కమలం. పాతికేళ్లకు పైగా ఢిల్లీ గద్దెకు దూరంగా ఉన్న బీజేపీ ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా నిర్వహించింది. మైక్రో లెవెల్లో ఇంటింటికి పార్టీ కార్యకర్తలు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించి ప్రచారం చేయడంతో బీజేపీకి కలిసొచ్చింది. లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఢిల్లీలోని పలు కాలనీల్లో, మురికివాడ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేలాదిగా చిన్న చిన్న సమావేశాలను నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పెద్ద ఎత్తున పరివర్తన్ ర్యాలీలు చేపట్టి ఆప్దా నహీ సహేంగే, బదల్ కర్ రహేంగే అంటూ సాగిన ప్రసంగాలు ఓటర్లపై ప్రభావం చూపాయి. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన లిక్కర్ స్కామ్, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో పాటు శీష్ మహల్ అవినీతి అంశాన్ని కూడా బీజేపీ అస్త్రాలుగా చేసుకోవడంతో బీజేపీకి లాభించింది. అలాగే ప్రజాకర్షక పథకాలతో ఆప్కు పేద, మధ్యతరగతి వర్గాల్లో ప్రజాదరణ ఉన్నా స్థానిక సమస్యలు ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. ముఖ్యంగా యమున కలుషితం కావడం, తాగునీటి కొరత, పాడైన రహదారులు, ప్రజా రవాణాలో పలు సమస్యలతో పాటు ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. నియోజకవర్గాల వారీగా విఫలమైన ఆప్ ఎమ్మెల్యేలపై ఛార్జిషీట్లు విడుదల చేస్తూ బీజేపీ ప్రచారం చేయడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రెట్టింపైందన్నది విశ్లేషకుల అంచనా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ ఒత్తిడితో కేసులు బనాయించి ఆప్ నేతల్ని వేధిస్తోందని, ఆప్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేసినా ఆశించిన మేరకు వర్కౌట్ కాలేదు. 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కేజ్రీవాల్ కు ప్రజాదరణ ఉన్నా
పార్టీలో ఇతర నేతలు ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఆప్కు నష్టం చేకూర్చింది. చివరకు కేజ్రీవాల్ కూడా ఓడిపోయే పరిస్థితికొచ్చింది. ఇండియా గ్రూప్లో ఆప్ కాంగ్రెస్ పార్టీలు భాగస్వామ్యులైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో ఆప్కు నష్టం కలిగింది. ఆప్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ముస్లిం, దళిత ఓట్లను కాంగ్రెస్ చీల్చడంతో ఆప్ ఓటమి ఖాయమైంది. ఇక మహిళల ఓట్లను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వరాల జల్లు కురిపించాయి. ఢిల్లీలో 71 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 2020లో ఆప్కు 60% ఓట్లు రాగా బీజేపీకి దక్కిన వాటా మాత్రం 35%. కానీ ఈసారి రివర్స్ ట్రెండ్ కనిపించింది. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కమలం హామీ ఇచ్చింది. అంతేకాకుండా గర్భిణులకు 21,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇదే తరహా హామీలు ఇతర పార్టీలిచ్చినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఎవరికైనా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారో గతంలో కూడా అనేకంగా చూశాం. ఈరోజు డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు. ఇక కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడం కూడా బీజేపీకి లాభించింది. ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆప్, కాంగ్రెస్ హర్యానా ఎన్నికల నుంచి విడివిడిగా పోటీ చేస్తూ వచ్చాయి. ఢిల్లీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాతో ముందుకు వెళ్లాయి. కొట్టుకున్నాయి, పరస్పరం దూషించుకున్నాయి. రెండు పార్టీలు 70 స్థానాల్లోనూ పోటీ చేశాయి. వీటితో పాటు బీఎస్పీ, లెఫ్ట్, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ కూడా ఎన్నికల్లో తలపడ్డం ఆప్కు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఓవైపు ఎన్డీఏలో ఐక్యత కనిపిస్తే ఇండియా కూటమిలో అనైక్యత స్పష్టంగా కనిపించింది. ఇదే విషయాన్ని కోట్ చేస్తూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మనం కొట్టుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని, ఇంకా కొట్టుకోండి, మీ మనసుకు నచ్చినంత వరకు పోట్లాడండి, ఒకరినొకరు కొట్టుకోండి అని రాసి ఉన్న జిఫ్ ఇమేజ్ పోస్ట్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బిగ్ గేమ్ చేంజర్ మాత్రం బడ్జెట్లో ప్రకటించిన పన్ను వరాలు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడం, తర్వాత వెంటనే 5వ తారీఖు పోలింగ్ జరగడం బీజేపీకి బాగా లాభించిందంటున్నారు విశ్లేషకులు. దేశ రాజధానిలో పన్ను చెల్లింపుదారులు లక్షలాదిగా ఉండడం కాషాయ పార్టీకి బాగా కలిసొచ్చింది. దీనికి తోడు జీతాలు, పింఛన్లు పెంచేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు గత నెల కేంద్రం ప్రకటించింది. ఇది కూడా ఎన్నికల్లో పనిచేసింది. ఢిల్లీ ప్రజలు తనకు నిజాయితీ సర్టిఫికెట్ ఇస్తేనే తాను తిరిగి పదవికి వస్తానని గతంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ఇప్పట్లో ఆ సర్టిఫికెట్ తమ నుంచి రాదన్న సంకేతాలు ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా ఇచ్చారంటూ ఆ ఓటమిపై సోషల్ మీడియా అంతా సెటైర్లతో నిండిపోయింది. మోదీ ప్రధాని అయిన క్షణం నుంచి బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగిందో మా సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ సంధ్య ఇప్పుడు మీకు అందిస్తారు. అన్ని దేశమంతా ఒక ఎత్తు అయితే ఢిల్లీ ఒక ఎత్తు. వ్యూహాత్మకంగా ఇక్కడ బీజేపీ ఎన్నికల స్ట్రాటజీని అమలు చేసి ఢిల్లీలో గెలుపొందింది. అయితే దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ఇలా పెరుగుతూ వస్తుంది అనేది ఒకసారి మనం ఫోకస్ చేద్దాం. 2014లో ఫస్ట్ టైం ఎన్డీఏ కూటమి, మోదీ ప్రధాని అయ్యారు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఎలా ఉంది ఈ ఇండియా మ్యాప్ అనేది మనం చూస్తున్నాము. 2014లో అధికారంలో వచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ, 7 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. అందులో 5 రాష్ట్రాల్లో సొంతంగా బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. 2018 కల్లా ఎన్డీఏ పాలనలోకి 21 రాష్ట్రాలు, 7 నుంచి 21. గమనించారా, ఇక్కడ ట్రిపుల్ అయింది నెంబర్. అంటే ఆ స్థాయిలో మోదీ గ్రాఫ్ పెరిగిందనమాట. 21 రాష్ట్రాలు అంటే 71% మంది ప్రజలు బీజేపీ పాలనలోకి వెళ్ళిపోయారు. 2014 నుంచి 2018 వరకు అసలు మోదీ వచ్చిన తర్వాత ఆయన చరిష్మా ఒక రేంజ్లో పెరిగిపోయింది. ఆ రిజల్టే 21 రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టారు ప్రజలు. ఇక్కడ ఒకసారి మనం మ్యాప్ చూడొచ్చు. పూర్తిగా మనకు కాషాయమైపోయిన ఇండియా మనం చూడొచ్చు. కేవలం ఒక 2 చోట్ల మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది, కొన్ని చోట్ల మాత్రమే ఇతరులు అధికారంలో ఉన్నారు. బీజేపీ గ్రాఫ్ ఎలా పెరిగింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది బీజేపీకి, ఎన్డీఏకి ఒక సువర్ణ యుగం అని చెప్పొచ్చు. 71% మంది
మంది ప్రజలు బీజేపీ పాలనకు వెళ్ళిపోయారంటే ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు బీజేపీ పైన, మోదీ చరిష్మా ఏ స్థాయిలో ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 71% ప్రజలు బీజేపీ పాలనలో ఉంటే కేవలం 7% మంది ప్రజలు మాత్రమే కాంగ్రెస్ పాలనలో ఉన్నారు. అంటే ఎంత తేడా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 2024 విషయానికి వద్దాము. 2024లో లోక్సభ ఎన్నికలు అలాగే 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఈ 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇటు ఏపీ, సిక్కిం ఇక్కడ మాత్రం పొత్తుతో వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా ఈ 2 రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి పొత్తు లేకుండా బీజేపీ అధికారంలోకి వచ్చింది. నవీన్ పట్నాయక్ ను కూడా ఓడించి అక్కడ బీజేపీ అధికారంలోకి రాగలిగిందంటే మామూలు విషయం కాదు. కొన్ని సంవత్సరాల పాటు నవీన్ పట్నాయక్ అక్కడ సీఎంగా ఉన్నారు. ఆయనను కాదని, ఆయన పార్టీని కాదని బీజేపీ అధికారంలోకి రాగలిగింది. మోహన్ సింగ్ మాంఝీ అక్కడ సీఎంగా అయ్యారు. అండ్ ఇక్కడ ఏపీ అండ్ సిక్కిం ఇక్కడ మాత్రం పొత్తుతో, కూటమితో అధికారంలోకి రాగలిగింది బీజేపీ. 66% మంది ప్రజలు 2024 కల్లా బీజేపీ పాలనలోకి వెళ్ళిపోయారు. 2025 కల్లా ఏ స్థాయిలో బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంటూ పోయిందో మనకు కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఒంటరిగా పోటీ చేసింది, కొన్ని చోట్ల పొత్తుతో పోటీ చేసి మొత్తం మీద అయితే 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. అండ్ ఇతరుల విషయానికి వస్తే ఇక్కడ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఈ 3 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి రాగలిగింది. ఇటు జార్ఖండ్ అలాగే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొన్ని చోట్ల మాత్రం పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుందంతా కూడా ఇతరులు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ పార్టీ మమతా బెనర్జీ అధికారంలోకి రాగలిగింది. సో మొత్తం మీద అయితే మోదీ గ్రాఫ్ 2014 నుంచి 2025 వరకు ఎలా పెరిగిందో మనకి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఒక్కసారి మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓవరాల్ నార్త్ అంతా కూడా తుడిచిపెట్టేసింది బీజేపీ. అండ్ సౌత్లో మాత్రం కాస్త తక్కువగా ఉంది తమ పట్టు. ఖచ్చితంగా సౌత్లో కూడా బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకుంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా సౌత్లో కూడా సేమ్ ఇదే కలర్ ఉంటుంది. బీజేపీ విజయాన్ని సాధిస్తుంది అని ధీమాగా చెప్తున్నారు మోదీ ప్రభుత్వం. అపజయం అన్నది తన బ్లడ్ లో లేదు అన్నట్టు, అలసట తన బ్రీడ్ లోనే లేదు అన్నట్టు ప్రధాని మోదీ ప్రతి ఎన్నికల్లోనూ దూసుకుపోతున్నారు. ఎవరేమనుకున్నా సరే ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రధాని నరేంద్ర మోదీకి తిరుగు లేదని మరోసారి నిరూపించారు. తన బీజేపీ కోసం యోధుడిలా రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో ప్రచారాలు చేపట్టారు. 7 పదుల వయసు దాటినప్పటికీ ఓ యువకుడిలాగా దూసుకుపోయారు. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని అధిగమించి ముందుకు సాగిపోయారు. అందుకే ఇన్ని విజయాలు అంటున్నారు విశ్లేషకులు. కేవలం మోదీ షా ద్వయం రాజకీయ చాణక్యమే బీజేపీని గెలిపిస్తుందా, లేక విపక్షాల అనైక్యతే ఎన్డీఏకు వరంగా మారిందా? రెండు 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఎన్నికల సమయంలో పగ్గాలు దక్కించుకున్న అనేక మంది రాష్ట్ర స్థాయి నేతలు, జాతీయ నేతలు కూడా తెరమరుగయ్యారు. అయితే ప్రధాని హోదాలో మోదీ హవా మాత్రం పుష్కర కాలం నుంచి ఏమాత్రం తగ్గలేదు. 2014 ఎన్నికల్లో మంచి మెజార్టీతోనే ఎన్డీఏ కూటమి అంచనాలకు మించి విజయాన్ని దక్కించుకుంది. అప్పుడే బీజేపీకి దాదాపు సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చినా కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019లో మోదీకి ఎదురుదెబ్బే అన్న విశ్లేషణలొచ్చాయి. ఆ అంచనాలతో ఎంతో మంది బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్తో జట్టు కట్టారు. ఈవెన్ ఏపీలో కూడా టీడీపీ బీజేపీని దూరంగా పెట్టింది. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ 2019లో విజయ్ ఢంకా మోగించారు మోదీ. ఓ రకంగా 2014తో పోలిస్తే 2019లోనే సీట్లు ఎక్కువ వచ్చాయి. మామూలుగా ఏ పార్టీకైనా 2 దఫాలు పాలించిన తర్వాత సీట్లు తగ్గడమో లేక పూర్తిగా ఓడిపోవడమో జరుగుతుంది. కానీ మోదీ విషయంలో మాత్రం ఈ సంప్రదాయం నిజం కాలేదు. బీజేపీ రాజకీయమంతా మతం, జాతీయవాదం అనే ఎమోషన్లతోనే సాగుతోందనే విశ్లేషణ మొదట్నుంచి ఉంది. అయితే కేవలం ఎమోషనే అయితే మరీ ఇంతకాలం రాజకీయ మనుగడ సాధ్యమా? ఇలాంటి భారీ విజయాలు వరిస్తాయా? పైగా మోదీ ప్రధాని అయ్యాక చెప్పుకోదగ్గ సంక్షేమ పథకాలు లేవంటారు విశ్లేషకులు. ఇంకా లెక్కలేనన్ని సబ్సిడీలు ఎత్తేశారని కూడా విపక్ష పార్టీలు ప్రచారం చేశాయి. అయినా సరే మోదీపై ప్రజల్లో విశ్వాసం ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రజాకర్షక పథకాలు లేకపోయినా నోట్ల రద్దు వంటి రాత్రికి రాత్రి నిర్ణయాలు వికటించాయంటూ విశ్లేషణలు వచ్చినా జీఎస్టీతో బాధుడు మరింత పెరిగిందంటూ విపక్షాలు విమర్శలతో విరుచుకుపడ్డా ఏవీ ప్రజల చెవిన పడలేదు. అప్పుడప్పుడు ఆయిల్ ధరలు పెరిగినా, నిత్యావసరాలు చుక్కలు చూపించినా మధ్యతరగతి మాత్రం మోదీపై విశ్వాసమే చూపించారు.
దాని ఫలితమే ఐటీ ట్యాక్స్ 12 లక్షలకు పెంచడం అంటారు అనలిస్టులు. ఎప్పుడైతే వారికి అవకాశం వస్తుందో, అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు సరైన విధంగా బుద్ధి చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజాస్వామ్యంలో, భారత ప్రజాస్వామ్యంలో ఫ్లేవర్ ఇది. ఖచ్చితంగా ఎప్పుడు ఎవరిని అడ్డుకట్ట వేయాలి, ఎవరిని ఎక్కడ ఆపాలి, ఎవరిని ఎక్కడ కూర్చొని పెట్టాలి, ఎక్కడ దించాలి. అందుకనే చివరిగా ప్రజలే చరిత్ర నిర్మాతలని మరొకసారి రుజువైందని అంటున్నాను. అంతేందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన 4 నెలలకే హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. హర్యానాలో బీజేపీకి ఛాన్సే లేదని, అక్కడ అధికార వ్యతిరేకత కొండంత పేరుకుపోయిందని, దానికి ఏ మోదీ మ్యాజిక్ కూడా విరుగుడు కాదని సర్వే సంస్థలన్నీ ముక్త కంఠంతో చెప్పాయి. అన్నీ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్ష ఫలితాల్నిచ్చాయి. అదే సమయంలో కాశ్మీర్లో హంగు ఏర్పడినా కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎక్కువ మంది అంచనా కట్టారు. ఎలా అయితేనేమి కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమికి అధికారం చిక్కింది. కానీ అక్కడ బీజేపీ ఓటమి అని తేల్చలేం. కానీ హర్యానాలో మాత్రం బీజేపీ శూన్యం నుంచి విజయాన్ని పుట్టించిందని చెప్పుకోక తప్పదు. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ చేతకానితనం అంటారు విశ్లేషకులు. ఢిల్లీ ప్రజలు రెండు పక్క, అంటే అటుపక్క కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే అధికారం ఉండాలని ఇప్పుడు కోరుకున్నారు. మరి గతంలో దీనికి భిన్నంగా తీర్పిచ్చిన అదే ప్రజలు ఇవాళ ఢిల్లీ ప్రజలే మళ్ళీ రెండు, అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకున్నారు. దీనికి కర్నూలు చావుకి ఎన్ని కారణాలు, కేజ్రీవాల్ ఓటమి కూడా అన్ని కారణాలు. ఇటు గెలుపుకు కూడా అయాచితంగా వచ్చిన తీర్పు కాదు ఇది. బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడం, పెద్ద ఎత్తున కింది స్థాయి నుంచి బూత్ లెవెల్ నుంచి పనిచేయడం, ఇవన్నీ కూడా పనిచేసినాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని కొన్ని ఎంపీ సీట్లు తగ్గినా, ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిన తీరు చూసినా, ఢిల్లీలో ఆప్ తుడిచిపెట్టుకుపోయి బీజేపీ పాగా వేస్తుందనే అంచనాల నేపథ్యంలో చూస్తే రాజకీయంగా ఇప్పుడిప్పుడే మోదీకొచ్చిన ఇబ్బందేమీ లేదని స్పష్టమవుతోంది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ ఇలా వరుస విజయాలు సాధించుకుంటూ పోతే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ మరింత బలమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించే శక్తే లేదని, దానికి ముఖాముఖి జరుగుతున్న ఎన్నికల్లో వెల్లడవుతున్న ఫలితాలే నిదర్శనమంటారు అనలిస్టులు. బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటి అరా తప్ప మొత్తం బీజేపీ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలా హిందీ బెల్ట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కాంగ్రెస్ విజయం సాధించడం లేదు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడినా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ గెలిచింది. సర్వేల అంచనాలు కూడా ఆ ఎన్నికల్లో తారుమారయ్యాయి. ఇక బీజేపీని ఓడించింది కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఎన్నికల్లోనూ బీజేపీనే క్లీన్ స్వీప్ చేస్తోంది. అంటే అతి కష్టం మీద అసెంబ్లీలో గెలిచినా ఆ పట్టును నిలబెట్టుకోలేకపోతోంది. ఇక యూపీలో బీజేపీ అజేయ శక్తిగా మారింది. గుజరాత్లో 1-2 సీట్లు ఆశించడం కూడా కష్టమే. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలమైన పోటీ ఇస్తుందో చెప్పలేని పరిస్థితి. సో కనుచూపు మేరలో మోదీని ఢీ కొట్టగల సమర్థవంతమైన నేత లేడనే అంటున్నారు విశ్లేషకులు.